యానిమల్స్లా బిహేవ్ చేయకండి రాబాయ్, కొంచెం మనుషులా బిహేవ్ చేయండి రాబాయ్. ఇట్స్ నాట్ ఎ ఫ్యాన్ కల్చర్ ఎట్ ఆల్, ఇట్స్ ఏ పూర్ సోషల్ బిహేవియర్. సీరియస్లీ, పబ్లిక్ ప్లేస్లో ఉన్నంత మాత్రాన బౌండరీస్ లేవని కాదు. వీ నీడ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ పర్సనల్ స్పేస్. సివిక్ సెన్స్ అంటే ఇది. కంట్రోల్, డిసిప్లైన్, రెస్పెక్ట్, ఇవి మినిమం ఉండాలి. ఎండ్రిచ్ క్లాసర్ని క్రౌడ్ చూసి మూవ్ అవ్వకుండా ఆపడం అనేది నాట్ అన్ అడ్మినిస్ట్రేషన్. ఇట్ రిఫ్లెక్ట్స్ ద ల్యాక్ ఆఫ్ సోషల్ అవేర్నెస్ క్లియర్లీ. మనం సోషల్ అవేర్నెస్ని ల్యాక్ అవుతున్నాం సీరియస్గా. అర్థమవుతుందా మీకు? సొసైటీలో మనం ఎలా బిహేవ్ చేస్తామో అది మన కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ప్లీజ్ బిహేవ్ ప్రాపర్లీ. మనం ఇలా చేయడం వల్ల క్లసన్ ట్రిగ్గర్ అయ్యాడు. దాన్ని ఇంటర్నేషనల్ మీడియా చాలా చాలా రాంగ్గా పోర్ట్రే చేసింది క్లసన్ని. ఇదిగో వీడియో కనిపిస్తుంది కదా, ఎన్నిసార్లు అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నా సరే ఎవ్వరు ఇంత కూడా ఫరక్ పడట్లేదు. మనం బిహేవియర్ వల్లే కదా పాపం ఇప్పుడు క్లసన్ని ట్రాల్ చేస్తున్నారు, లేదంటే ఇలా బ్లేమ్ చేస్తున్నారు. మనం కొంచెం మార్చుకుందాం బ్రో. పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇద్దాం, కొంచెం మంచిగా ఉందాం. ఓకే, ఎనీవేస్, నేను చెప్పింది కరెక్టా రాంగా కామెంట్ చేయండి. ఈ వీడియో షేర్ చేయండి. సీరియస్గా షేర్ చేస్తేనే కదా అందరు అవేర్నెస్ అయ్యేది. అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.